పవన్ కళ్యాణ్ సపోర్టా? లేదు సార్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ కదా సార్. ఇదంతా పవన్ కళ్యాణ్ ధైర్యం లేదు. బికాస్ అన్న కృష్ణారావు గారు కూడా పవన్ కళ్యాణ్ ధైర్యం లేదు, విజయ్ ధైర్యం ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉండేటువంటి ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు సార్. అంత ధైర్యం. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు లాంటి ఎన్టీఆర్ ని వెన్నుపోటు వచ్చి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు జత కలిపి రాజకీయం చేస్తాడంటే ఎంత ధైర్యం కావాలి పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా మా నాయన దీపంలో సిగరెట్ దిగించుకుంటాడు అని చెప్పినటువంటి కుటుంబం నుంచి వచ్చి నేను దేవుడే లేనటువంటి వ్యక్తి ఈ రోజు నేను సనాతన ధర్మం చెప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి. చెగువీర ఆశయ సాధన కోసం వచ్చి ఈ రోజు చెగువీర ఆశయ సాధన కోసం పార్టీ పెట్టి ప్రశ్నిస్తానటువంటి పార్టీ చెతికిలపడి చంద్రబాబు నాయుడు దగ్గర చెతికిలపడి ఎంత ధైర్యం కావాలి. పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం లేదని చెప్పడం అనేటువంటిది పొరపాటు సార్. ఈ ప్రపంచంలో అతి ధైర్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు సార్. సార్ వ్యాక్యూమ్ అంటున్నారు సార్. ఆ రోజు ఇక్కడ ఏడీఎంకే అధికారంలోకి వచ్చింది, తర్వాత డిఎంకే అధికారంలోకి వచ్చింది. మరో తిరిగి ఏడీఎంకేకి అధికారం కీయడానికి ఆ తిరిగి వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఇష్టం లేక ఒక ఆల్టర్నేట్ విజయ్ అనేటువంటి వ్యక్తి క్రియేట్ చేశారు కాబట్టి విజయ్కి ఇచ్చారు. అతను ట్రాన్స్పరెంట్ గా ఎవరితో సంబంధం లేకుండా వచ్చారు సార్. అదే విధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ విజయ్ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుంటే ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి. ఇది జన సైనికులు ఎక్స్పెక్ట్ చేశారు సార్. జన సైనికులు బాధ ఏంటి, మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని. వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా వాళ్ళు తిట్టడానికి ఏంటి సార్. నిజంగా పాపం జన సైనికులకి వీర మహిళలకి నా పాదాలు ఉన్నారు సార్. వాళ్ళు ఎప్పుడు కూడా అంత నిస్వార్థంగా వాళ్ళ నాయకులు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో అనుక్షణం మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నియోజకవర్గాల్లో జన సైనికుల మీద వీర మహిళల మీద జరిగేటువంటి అన్యాయం